హాయ్ అండి. మీకు తెలుసు వేమన పద్యాలు 100 పద్యాలు ఉంటాయి. వేమన గారు నిరాడంబరంగా ఉంటాడు. ఒక చెట్టు కింద ఇలా ఉంటాడు. మీకు తెలుసు. ఎందుకు ఆ యొక్క నిరాడంబరత అని అంటే దిగంబరిగా అంటే ఆయనకి ఈ లోకం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. కనుక ఆయన ఆ రకంగా ఉండి చూపించడమే కాకుండా ఆయన తన జీవితంలో చాలా మోసపోయాడనమాట. ప్రాణాన్ని పోగొట్టుకునే స్థితిలో గూడా ఉన్నాడు. ఆయనకు వేషలను పోయే అలవాటుండే. అప్పుడు వేమన ఈయనెవరనుకుంటావు? రాయలసీమను సంస్థానాధిపతిని పరిపాలించే చినకోమటి పెదవేమారెడ్డి యొక్క తమ్ముడు. ఈయన పేరు చినకోమటి వేమారెడ్డి. ఈ తమ్ముడి కంటే కూడా అన్న కంటే కూడా తమ్మునికి ఎక్కువ తెలివితేటలు. అంటే జ్ఞానం అందరికి ఒకలాగా ఉండదు కదా! ఈ యొక్క తమ్ముడు మరి చాలా సలహాలు వాళ్ళ అన్నయ్య గారికి ఇచ్చేది. అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ములను చంపి తను కావాలనేసి ఆ సామంతరాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే తను గ్రహించింది ఏంది? అన్న కంటే కూడా తమ్ముడికి తెలివైనోడు, వీడిని ముందు చంపాలి, వీడి సలహాలతోనే వాడు పరిపాలన చేస్తున్నాడని దుర్గారావు అనేటటువంటి మంత్రి శత్రువుగా మారి వీళ్ళని చంపే ప్రయత్నం చేసి, అప్పుడు ఈ యొక్క వేమనను చంపాలన్న ఉద్దేశంతో ఆయన పోతున్నటువంటి ఆయన ప్రేయసి ఒక వేశ్య, ఆ వేశ్య పేరే విశ్వద. ఆమెకు ఆమెకు తెలుస్తదనమాట. ఆహా! నా నా ప్రియుడిని చంపడానికి ఈ యొక్క దుర్గారావు పన్నాగం పన్నుతున్నాడు. కాబట్టి నేను ఈ విషయాలు చేరవేస్తా వేమనకని చెప్తే ఆయన వినడు. తర్వాత ఇంకొక వేష దగ్గరకు పోయినప్పుడు ఆ దుర్గారావు ఆమెకు ఏంటి విషం ఇస్తే ఆ విషం తీసుకొని పాయాసంలో కలిపి తినబెట్టి ఆయనని పిలిచి చెప్తుంది. అప్పటికి ఈయన స్పృహ తప్పి కోమాలోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు కోమాలోకి వెళ్ళినప్పుడు చనిపోయిండామని దట్టమైన అడవులు వేస్తే అక్కడ ఒక అభిరాముడు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక డాక్టర్గా, ఆయుర్వేద డాక్టర్ కూడా. ఆ రోజుల్లో ఇప్పుడు ఇంగ్లీష్ మందులు లేవు. ఆయుర్వేదం సంబంధించిన ఆ మూలికలు ఆకులతోని చక్కగా ఆయన రసాలు తయారు చేసి వాటిని పక్షుల మీద జంతువుల మీద ప్రయోగించి ప్రాణాన్ని వస్తుందా అని చేసేవాడు. ఆ విధంగా నేర్చుకున్నాడు. వాళ్ళ గురువు గారు చెప్పారు. అప్పుడు ఈయన ఆ అభిరాముడు ఏం చేస్తాడు, వెళ్తూ ఉంటే ఈ యొక్క వేమన పడి ఉన్నాడు స్పృహ తప్పి. ఆయనకు అది చేస్తే ఆ యొక్క ఆకుల రసం పిండి పోస్తే ఆయన బ్రతుకుతాడు. అప్పుడు వాళ్ళ గురువు ఏం చేస్తాడు, అక్కడికి అభిరామునికి ఇస్తాడు. అభిరాముని పిలుస్తాడు. ఇంకా ఆయన నువ్వు పాస్ అయినావు, నీకు సర్టిఫికెట్ అని. ఆ టైంకు ఆయనని వెతుక్కుంటూ నన్ను బ్రతికిచ్చాడు కదా, ఎక్కడ పోయిండు ఇంకా రాలేదని ఈ వేమన ఆయనను జూనికపోతే గురువు ఏం చేస్తాడు, నాకు కావాల్సిన వ్యక్తి వచ్చాడని ఈయనకు ఆయన ఒక జ్ఞానోపదేశం ఇచ్చి ఈయనకు సర్టిఫికెట్ ఇస్తాడు.